సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి తమ పార్టీ అభ్యర్థి పేరును ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తమకు 10 ఏళ్లు రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే అద్భుతాలు చేసి చూపించామన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతున్న 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో కొప్పుల ఈశ్వర్కు నిరసన సెగ ఎదురైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్. ఈ మధ్య ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కంటోన్మెంట్ సెగ్మెంట్ లోని బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే విషయంపై సమీక్షించిన తర్వాత ఇవాళ నివేదిత పేరును అధికారికంగా ఖరారు చేశారు. నివేదిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, లాస్యానందిత సోదరి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లాస్యానందిత ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో లాస్యానందిత సోదరి నివేదితను బరిలోకి దింపింది బీఆర్ఎస్. లోక్సభ ఎన్నికలతో పాటు మే 13వ తేదీన కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనుంది. ఇక జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ప్రతిపక్షంగా కొట్లాడమని ప్రజలు తమకు బాధ్యత అప్పగించారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 10 ఏళ్లు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టించామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కొనసాగించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పేగులు మెడలేసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం రౌడీయిజానికి నిదర్శనమన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. చేయకపోతే మాత్రం వెంటాడుతాం, వేటాడుతాం. ప్రజలందరినీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే బొందబెడతాం. మానవ బాంబులు అయ్యే ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి? ఈ స్కాము, ఆ స్కాము, ఈ ట్యాపింగు, ఆ ట్యాపింగు, దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు హరీష్ రావు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ 120 రోజులు అయినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు హరీష్ రావు. ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతూనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద. కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, గంట స్పీడ్ గా గెలిచిందో గంట స్పీడ్ గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయా 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇవాళ 2500 రాలేదు. మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు నిరసన సెగ తగిలింది. రామగుండం సింగరేణి ఏరియా గోదావరి కని 1వ బొగ్గుగని ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు కొప్పుల. కార్మికులను కలిసి ఓట్లు అడిగేందుకు వెళ్లిన కొప్పులను సమస్యలపై నిలదీశారు మహిళా కార్మికులు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని కొప్పులను ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకుండా మళ్లీ ఎలా ఓట్లు అడిగేందుకు వచ్చారంటూ నిలదీశారు. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగారు కొప్పుల ఈశ్వర్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో పర్యటించారు. ఈ మధ్య జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. హనుమంతరావు 13వ రోజు కార్యక్రమం నిర్వహించగా అక్కడకు వెళ్లి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సంజయ్ ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు కేసీఆర్.